మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలపు శుభాలు మీకు మీ కుటుంబాలకు కలుగును గాక. ప్రియ దేవుని జనంగమా, మీ అందరూ బాగున్నారని తలుస్తూ మీ కొరకు ప్రార్థన చేస్తున్నా. దేవుని సేవకుడిగా మీ కొరకు ఇచ్చి ప్రతి వాగ్దానమును కూడా మీరు స్వాధీనపరుచుకొని స్వతంత్రించుకొని దేవుని దీవెన పొందుకున్నందుకు మీకు మరొక మారు వందనాలు తెలియజేస్తూ ఒక మాట ఈ దినం కూడా ధ్యానం చేద్దాం. ప్రభు ప్రతిరోజు మనకు ఒక వాగ్దానాన్ని ధ్యానం చేస్తున్నాడు, ఒక వాగ్దానం ఇస్తూ మనం బలపరుస్తున్నాడు. అదే వాగ్దానం చేత మనం నడిపించబడుతూ ఈ పగల మన జీవితాన్ని కొనసాగించుకుందాం. చూద్దాం పరిశుద్ధమైన బైబిల్ నుంచి మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 14వ వచనం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద ఉండు పట్టణము మరుగై ఉండనేరదు. ఆమేన్. చాలా మంచి మాట ఈ పగలు పరిశుద్ధాత్ముడు మనకిస్తున్నారు. రే దేవుని జనంగమా, దేవుని ప్రజలారా, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద ఉన్న పట్టణము ప్రజలందరికీ కనబడినట్లుగా మీరు కూడా లోకానికి వెలుగుగా మార్చబడబోతున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఎంత గొప్ప మాట, ఎంత మంచి వాగ్దానం ఈ పగలు ప్రభు మనకు ఇస్తున్నారు. సంగమా, నువ్వు గమనించగలిగితే, ఆలకించగలిగితే మన జీవితాన్ని దర్శిస్తున్న దేవుడు, మన కుటుంబాలను జ్ఞాపకం చేసుకున్న దేవుడు లోకానికే వెలుగుగా మార్చాలని ఆశపడుతున్నాడు ఆయన. లోకానికే దీవెనగా ఉంచాలని ఆశపడుతున్నాడు ఆయన. ప్రియ దేవుని జనంగమా, దేవుని ప్రజలారా, మనం కలిగి ఉన్న ఈ భక్తి జీవితం, ఈ విశ్వాస యాత్ర, ఈ భూలోకం నుంచి ఆ పరలోకానికి చేరినట్లుగా సిద్ధపడుతున్న ఈ సిద్ధపాటు, ఈ పరిశుద్ధ జీవితమే కానీ, నీతి జీవితమే కానీ, విశ్వాస యాత్ర కానీ, అడుగడుగున దేవుని గణపరుస్తుండగా, అడుగడుగున ప్రభుని మహింపరుస్తుండగా, దేవుని కృప మనల్ని ఆవరిస్తుండగా, ఆ పరిశుద్ధాత్మ దేవుని ప్రేమ ఈ పగలు మనతో మాట్లాడుతున్న ఒక మంచి మాట, వాగ్దానము. మీరు లోకానికి వెలుగై ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. చీకటి లోకాన్ని అలుముకుంటున్న వేళ, చీకటి లోకాన్ని అలుముకుంటున్న వేళ దేవుడు ఆ చీకటిలో నిన్నొక జ్యోతిగా, నిన్నొక వెలుగుగా ఉంచాలని ఆయన ఆశపడుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని జనంగమా, మనమేం గొప్పవారం కాదు, ధనవంతులము, బలవంతులము, జ్ఞానవంతులమేమి కాదు. కానీ యేసయ్య కృపలో ఉన్నవారు, యేసయ్య రక్తంలో కడగబడిన వారు, విశ్వాస యాత్ర నిరీక్షణలో ఉన్నవారు కనుక నిరీక్షించబడుతున్న మన జీవితాలు వృధాగా పోకుండా ఈ లోకములో ఘనమైనవిగా, ఆశీర్వాదకరమైనవిగా ఉండాలని ఈ పగలు ప్రభు లోకానికి నిన్ను నన్ను వెలుగుగా మార్చబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. సూర్యుని వెలుగు ఎంత తేజమయంగా కనబడుతుందో, చంద్రుని ప్రకాశం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో, సంగమా, ఈ పగలు యేసయ్య నిన్ను ప్రేమించి, నీ కుటుంబాన్ని ప్రేమించి ఆయన చెబుతున్న ఒక మంచి మాట, నువ్వు లోకానికి వెలుగుగా ఉండబోతున్నావు. ఆమేన్, నువ్వు లోకానికి దీవెనగా మారబోతున్నావు. హల్లెలూయా. సంగమా, ఈ పగలి మాటను స్వాధీనపరచుకొని యథార్థంగా ప్రార్థన చేయగలవా? ప్రభువా, యోగ్యత లేని బ్రతుకులు మావి, అర్హత లేని జీవితాలు మావి, మేము నీ కృపలో ఉన్నవారు, మీ రక్తంలో కడగబడిన వారం అయ్యా, మేము లోకానికి వెలుగుగా ఉంటామా? నిజమే ప్రభువా, కొండ మీద ఉన్న పట్టణము ప్రజలందరికీ తెరగబడుతుంది. ఉట్టి మీద దీపపు వెలుగు అందరికీ వెలిగిస్తున్నట్లుగా మేము మా జీవితాలు లోకానికి వెలుగుగా ఉండాలని మమ్మల్ని ఎన్నుకున్నావయ్యా అని ప్రార్థన చేయగలిగితే, నా యేసయ్య ఈ లోకానికి ఒక జ్యోతిగా, ఈ లోకానికి ఒక వెలుగుగా నీ కుటుంబాన్ని ఆశీర్వాదించును గాక. నిన్నే ఒక దీవెనగా నా ప్రభు వరదలింపు చేయను గాక. ఆమేన్. సంగమా, యోసేపు గురించి మనకు బాగా తెలుసు కదా. యోసేపు జీవితాన్ని మనం ఎరిగిన వారం కదా. అన్నల చేత అవమానించబడ్డవాడు, తండ్రి నుంచి దూరంగా పారిపోయినవాడు, పరాయి దేశంలో బానిసగా బ్రతికిన వాడు, పరిశుద్ధత కాపాడుకున్నాడు, నీతిని కాపాడుకున్నాడు. ఏ స్థలంలో ఉన్న ప్రార్థన పరుడుగా, విశ్వాస వీరుడుగా, తన జీవితమే మాదిరికరముగా ప్రజలందరికీ తేడా కనిపించాడు. పాపం చేసే అవకాశం వచ్చినా, పాపం చేసే అవకాశం ఏర్పడిన, పాపానికి దూరంగా పారిపోయిన పరిశుద్ధుడైన యోసేపును దేవుడు సమస్త ప్రజలకు, ప్రపంచానికి ఆహారం పెట్టే అన్నదాతగానే గాక, ఆ దేశానికి దీవెనగా, సమాజానికి ఆశీర్వాదకరముగా యోసేపును యేసయ్య మార్చాడు. స్తోత్రం, హల్లెలూయా. ప్రజలందరికీ తేడాగా కనబడేలాగా యోసేపును లోకానికి వెలుగు మార్చిన దేవుడు
ఈ పగటి కాల వేళ నీ కుటుంబాన్ని కూడా లోకానికి వెలుగుగా మార్చును గాక. నీ జీవితాన్ని కూడా ప్రజలకు ఆశీర్వాదకరం మలుచును గాక. నా దేవుడు నిన్నే ఒక దీవెనగా మార్చును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని జనగమా, ఈ పగలు నమ్మకంగా విశ్వాసంతో ప్రార్థన చేసుకొని ఈ మాటను స్వాధీనపరుచుకొని స్వాగతించి విశ్వాసంలో ఈ వాక్యంతో పాటు నువ్వు నెమరేసుకోగలిగితే, నా యేసయ్య ఈ లోకానికి నేను ఒక వెలుగుగా మార్చును గాక. నా యేసయ్య ఈ లోకానికి నేను ఒక దీవెనగా మార్చును గాక. నీ దీవెన, నీ ఆశీర్వాదం ప్రపంచమంతా తేటగా చూచుదురు గాక. దేవుడు అట్టి కృపతో అట్టి ఆశీర్వాదంతో నిన్ను మనలను ఆయన ఆశీర్వదించి వెలుగుగా మార్చును గాక. దేవుని దీవెన ఈ దినమంతా మనకు దయచేయబడును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రం అయ్యా. మేము బలహీనమని, ఎందుకు పనికిరాని వారమని ఎరిగి మమ్మల్ని లోకానికి వెలుగుగా, లోకానికి ఆశీర్వాదకరంగా మలచబోతుంది ప్రేమకే స్తోత్రాలు. ఇది మొదలుకొని ముందున్న కాలమంతా అయ్యా ప్రపంచానికి జ్యోతిగా తండ్రి యోసేపు ఏ రీతిగా ఆశీర్వదించబడ్డాడు, ఆ కృపను మా అందరూ దయచేసి మహిమ తెచ్చుకుంటారని మాతో మన ప్రతి మాటకే స్తోత్రం చేస్తూ మహిమంతా నీకు ఆపదిస్తుండగా ఈ దిన దీవెన చేత, దిన ఆశీర్వాదం చేత మా అందరిని నింపమని, లోకానికి వెలుగుగా మమ్మల్ని ఉంచమని యేసయ్య నామమును అడిగిన మనల్ని పొందుకొంచిన మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఎంతవరకు మరి మా హృదయపూర్వక వందనాలు. నిత్యము దేవుడు ఈ దినమంతా మిమ్మల్ని కుటుంబాలను నిండాలుగా సీయోల నుంచి ఆశీర్వాదించును గాక. మెగా బ్లెస్ యు ఆల్. మెగా బ్లెస్ యు.